భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఓల్డ్ ప్లాంట్ లో కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు చేపట్టారు అధికారులు. కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను కూల్చేస్తున్నారు. మొదటగా 4 టవర్లను కూల్చేస్తున్న అధికారులు ఆ తర్వాత మిగతా వాటిని పడగొట్టనున్నారు. దేశ చరిత్రలోనే 102 మీటర్ల ఎత్తైన 8 టవర్లను ఇంప్లోషన్ టెక్నాలజీ ద్వారా కూల్చేస్తున్నారు. తెలంగాణ జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్లు కూల్చివేత పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఓల్డ్ ప్లాంట్ లో కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు చేపట్టారు అధికారులు. కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను కూల్చేస్తున్నారు. మొదటగా 4 టవర్లను కూల్చేస్తున్న అధికారులు ఆ తర్వాత మిగతా వాటిని పడగొట్టనున్నారు. దేశ చరిత్రలోనే 102 మీటర్ల ఎత్తైన 8 టవర్లను ఇంప్లోషన్ టెక్నాలజీ ద్వారా కూల్చేస్తున్నారు అధికారులు. తెలంగాణ జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, శ్రవంతి, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ సంబంధించిన పాత ప్లాంట్ లో వాండామ్ లోని కూలింగ్ టవర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక్కోటి చొప్పున మొత్తం 8 టవర్లను కూల్చివేయడం జరిగింది. అయితే పాత ప్లాంట్ లో తొలగింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ టవర్ల కూల్చివేతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ చెందిన ఎగ్జిక్యూటివ్ కంపెనీకి అప్పగించడం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కంపెనీ డైరెక్టర్ ఆనంద్ శర్మ సారథ్యంలో ఇన్ఫ్లోషన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలేలా పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ శాఖ నుంచి విద్యుత్ లైన్ క్లియరెన్స్, అదేవిధంగా సిగ్నల్ వచ్చిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఎక్స్ప్లోజన్ పేలి టవర్లను నేలమట్టం అయ్యాయి. అయితే ఏ స్టేషన్ లోని 4 టవర్లు, తర్వాత బి స్టేషన్ లోని 2, సి స్టేషన్ లోని మరో 2 టవర్లు కూల్చివేశారు. టవర్ల శకలాలు దూరంగా పడకుండా అక్కడే కుప్పకూలేలా పిల్లర్ల చుట్టూ ఐరన్ మెస్లను ఏర్పాటు చేసి క్లాత్ తో సీల్ చేశారు. అయితే దీన్ని కూలే సమయంలో ఎక్కడ ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే కర్మాగారం చుట్టూ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్ గా ఇది జూలై 31వ తేదీనే కూలింగ్ టవర్లను నేలమట్టం చేయాల్సి ఉండేది, కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ పనులు ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులందరూ యాక్చువల్ గా అధికార బృందం ఎక్కువ ఉంటేనే ఇక్కడ చేయాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ముందస్తుగా చేయలేదు, దానికోసం సాహసించలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం పాల్గొన్న కేటీపీఎస్ దాని అయితే 1965 నుంచి 75 ప్రాంతంలో దీని నిర్మాణం అనేది పూర్తయింది. దాదాపుగా 115 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొన్ని మైళ్ల దూరం నుంచి కనిపిస్తాయి. అయితే 1965-78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీతో కేటీపీఎస్ ఓఎండ్ఎం కర్మాగారాన్ని నిర్మించారు. అయితే ఏబీసీ స్టేషన్లలోని 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 1, 2, 3, 4 యూనిట్లు, అదేవిధంగా 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5, 6, 7, 8 యూనిట్లు చేపట్టారు. అయితే మొత్తంగా చూస్తే 720 మెగావాట్లతో రాష్ట్రానికి వెలుగులు పంచారు. ఒక్కో స్టేషన్ కు ఒక్కో కూలింగ్ టవర్ చొప్పున మొత్తం 8 నిర్మించారు. అయితే విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించిన క్రమంలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపయోగపడతాయి. అయితే నాణ్యత ప్రమాణాలతో నిర్మించడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పలువురు టవర్లు ఫోటోలు, అదేవిధంగా సోషల్ మీడియాలో బాయ్ బాయ్ ఓల్డ్ ప్లాంట్ అంటూ, టాటా అంటూ కూలింగ్ టవర్లు అక్కడ పాల్వంచతో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ బంధాన్ని కనివేసుకుని ఉన్నారో దానికి సంబంధించిన ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే కేటీపీఎస్ కూలింగ్ టవర్లను కూల్చేసేది దేశ చరిత్రలోనే ఒకేసారి 8 భారీ కూలింగ్ టవర్లను కూల్చివేసే ప్రక్రియ అని చెప్పాలి. అయితే ఇన్ఫ్లోషన్ పద్ధతిలో కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. అయితే ఇన్ఫ్లోషన్ పద్ధతి ద్వారా టవర్ వైశాల్యం విస్తీర్ణంలోనే ఇవి నేలమట్టం అవుతాయి. అయితే ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్ లోనే విద్యుత్ వెలుగులు అందించిన కేటీపీఎస్ ఓఎండ్ఎం కర్మాగారం కాలం చెందడంతోనే ఈ రోజు కూలింగ్ టవర్లను కూల్చివేశామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా థర్మల్ పవర్ స్టేషన్ లోని 8 యూనిట్ల కాల పరిమితి ముగియటంతో టీఎస్ జెన్కో యాజమాన్యం వాటిని
నేలమట్టం చేయడం కోసం దాని తుక్కును తరలించే కాంట్రాక్టర్ ని టెండర్ ద్వారా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ అనే సంస్థకు 485 కోట్లకు చేజిక్కించుకుంది ఆ సంస్థ. అయితే ప్రస్తుతం యూనిట్లలోని బాయిలర్, టర్బైన్స్, ఈఎస్పీలు వంటి పరికరాలను నేలమట్టం చేసి తుక్కును తరలిస్తారు. అయితే మిగిలిన ఆల్రెడీ కొంత తరలించారు. మిగిలిన 8 ఎత్తైన కూలింగ్ టవర్లను నేలమట్టం చేసే ప్రక్రియ కోసం ఇప్పటి వరకు వేచి 140 మీటర్ల ఎత్తైన కూలింగ్ టవర్లను ఇన్ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఈ రోజు సుమారు 2000 కేజీల ఎక్స్ప్లోజివ్ ను ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం ఎత్తైన కూలింగ్ టవర్లను ఒకే చోట కుప్పకూడేటట్టుగా ఈ టెక్నాలజీతో బ్లాస్టింగ్ చేస్తా ఉన్నారు. అయితే ఢిల్లీలోని నోయిడా టవర్లను కూల్చిన సంస్థ ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అదే సంస్థ ఈ రోజు వీటిని తొలగించడం కోసం ఈ కాంట్రాక్ట్ సంస్థ అయిన హెచ్ఆర్ కమర్షియల్ ద్వారా వాళ్ళు రంగంలోకి దిగి అన్ని అనుమతులు లభించడంతో జెన్కో మరియు రెవెన్యూ, పోలీసు పర్యవేక్షణతో ఈ రోజు టవర్లను కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఇది జపాన్ టెక్నాలజీ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. అయితే ఓఎండ్ఎం 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది కొనసాగింది. దాదాపు 1977లో బి మరియు సి స్టేషన్లలో సంబంధించిన వీటిని తొలగించడం కోసం 2022లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం దీన్ని మూసివేయడం జరిగింది. ప్రస్తుతం విద్యుత్ స్టేషన్లు తొలగింపుకు మొత్తం పూర్తయింది కార్యక్రమం. అయితే ఇక్కడ ఈ పాత ప్లాంట్ లో 8 టవర్స్ ని కూల్చడంతో అక్కడ స్థానికంగా ఉన్న కూడా ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా విజువల్స్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అటు చుట్టుపక్కల ప్రాంతానికి ఎవరు రాకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కూలింగ్ టవర్ల కూల్చివేతపై కర్మాగారం చీఫ్ ఇంజనీర్ పి వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్న పోలీసు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి భద్రతా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఉదయం నుంచే కరకవాగు, అల్లూరి సెంటర్, పాండురంగపురం ఎవరు తిరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కర్మాగారంలోకి ఇతరులు ఎవరు రాకుండా అనుమతులు కూడా మొత్తం నిలిపివేశారు. కనీసం 200 మీటర్ల దూరం వరకు బంధన విధించారు. దాంతో ఉదయం షిఫ్ట్ విధులకు వెళ్లే సిబ్బందిని కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం ముగియడంతో పాల్వంచ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది మొత్తంగా దానికి సంబంధించిన అప్డేట్స్.